జనసేన అధ్యక్షుడు పవన్ రాజానగరం సీటు ప్రకటించడంతో సంబరాలు చేసుకుంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. టీడీపీ శ్రేణులను కలుపుకొని ఎన్నికల్లో ముందుకు వెళ్తామని అంటున్నారు ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ. 50,000 మెజారిటీతో రాజానగరంలో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ప్రస్తుతం ఇక్కడ జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి బత్తుల బలరామకృష్ణ మనతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే రోజు మొదటగా రాజోలతో పాటు రాజానగరం ప్రకటించడం ఏ రకంగా చూస్తారు? ఇది జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు ఇక్కడ వాళ్ళ సమిష్టి కృషి, ఇక్కడ అధికార పార్టీ మీద పోరాటం, ప్రజల సమస్యల పట్ల పోరాటం, ఇక్కడ తీసుకుని అన్ని విధాలుగా కూడా పార్టీని బలోపేతం చేయడం వల్ల అందరూ సమిష్టిగా కష్టపడ్డారు. కష్టపడిన విషయం పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా రిపోర్ట్ తీసుకుంటున్నారు. బాగా కష్టపడి ముందంజలో ఉండడం వల్ల ఫస్ట్ ఈ సీట్ అనౌన్స్ చేశారని చెప్పి మేము భావిస్తున్నాము. పొత్తులో భాగంగా ఇక్కడ టీడీపీ నుంచి కూడా అభ్యర్థి ఉన్నారు. సో ఇద్దరు కలిపే జనాల్లోకి వెళ్తారు. ఇప్పటికైనా అంటే సీటు ప్రకటించిన తర్వాత మీడియా ముందుకు రానటువంటి పరిస్థితి అంటే ఏ రకంగా వెళ్తారు నియోజకవర్గం? వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఖచ్చితంగా మాత్రం ఇక్కడ టీడీపీ జనసేన ఐక్యతతోనే మేము వెళతాము. ప్రతి ఒక్కరిని కూడా టీడీపీ నాయకులందరూ కూడా వాళ్ళు పూర్తిగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఖచ్చితంగా వాళ్ళు సమిష్టిగా ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అందరిని మేము కలుపుకొని అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువగా బంధుత్వంతోనే మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. గోదావరి జిల్లాల మీద మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్కి మంచి దృష్టి ఉంది. అందులో భాగంగానే రాజానగరం రాజోలు ప్రకటించారనుకోవచ్చా, లేదంటే తాజాగా జరిగినటువంటి చంద్రబాబు బహిరంగ సభల్లో అభ్యర్థులు ప్రకటించడంతోనే ఈ రకంగా రెండు ప్రకటించారనుకోవచ్చా? అది కూడా ఈరోజు మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏదైతే సభల్లో బహిరంగ సభల్లో ఆ రకంగా ప్రకటించకూడదు, ఈ 2 సీట్లు నేను ప్రకటిస్తున్నాను, కొంతమందికి బాధ ఇచ్చని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు. అంటే ఏ రకంగా తీసుకోవచ్చు? అది ఖచ్చితంగా వారు ఏం మాట్లాడారు అనేది మనం ఒక నిమిషం పక్కన పెడితే ఖచ్చితంగా మాత్రం ఇక్కడ పోయినసారి గత ఎలక్షన్లో రాజోలు అనేది అక్కడ గెలవడం అనేది జరిగింది. రాష్ట్రంలోనే మొదటి సీటుగా అది గెలవడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ ఖచ్చితంగా మాత్రం జనసేన పార్టీకి రాజానగరం నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది. అన్ని విధాలుగా కూడా ఇక్కడ క్రియాశీలక సభ్యత్వాల గురించి కానీ లేదా ఇక్కడ జనాలు జాయినింగ్ల విషయాల్లో కానీ ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండడం వల్ల ముందుగా ఇది అనౌన్స్ చేయడం జరిగింది అని మేము భావిస్తున్నాము తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అనౌన్స్మెంట్ ముందు అంటే మీతో చర్చించారా? నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ రకంగా ఓట్లు ఇచ్చే అవకాశం ఉంది, కేడర్లో ఉందని మీతో చర్చించారా? ఖచ్చితంగా ఇక్కడ విషయాలు మాత్రం 3 సార్లు రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రత్యేకించి వారు పవన్ కళ్యాణ్ గారికి అన్ని నియోజకవర్గాల మీద కూడా క్లియర్గా ఆయన పిక్చర్ అయితే ఉంది, ఎవరు ఎంత కష్టపడుతున్నారు అనేది ఉంది. దీని మీద కొన్ని విషయాల్లో నన్ను కూడా ఎలక్షన్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది దాని గురించి ఒకసారి చర్చించడం జరిగింది. వారు చర్చించినప్పుడు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలే వారి దృష్టికి మేము చెప్పడంలో కూడా వారు ఎంక్వైరీ చేసుకున్న రిపోర్టుల్లో కూడా ఖచ్చితంగా అదే ఉండడం వల్ల వారు ఖచ్చితంగా విజయం సాధ్యం అనేది వారు నమ్మిన తర్వాతే ఇది జరిగిందని నేను భావిస్తున్నాను. పొత్తులో భాగంగా అయితే మాత్రం టీడీపీ కేడర్తో పాటు జనసేన కేడర్ ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళి జెండా ఎగరవేయడానికి కాయమన్నారు బత్తుల బలరామకృష్ణ. కనపర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ9 రాజానగరం నుంచి.